గుంటూరు జిల్లాలోని 14వ డివిజన్ పరిధిలోని డిఎస్ నగర్లో నూతన సీసీ డ్రైన్ సీసీ రోడ్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. అనంతరం వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ డిఎస్ నగర్ వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తూర్పు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఇందులో భాగంగానే ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే 49 లక్షల వ్యయంతో సీసీ డ్రైన్ నూతన రోడ్డును నిర్మించబోతున్నట్లు స్పష్టం చేశారు. మేడం ఒక నిమిషం ఇట్లా చూడరా. మా కొద్దిగా సైడ్ బాబాయ్ కొంచెం తీసుకున్నారు పక్కన సార్. ఓకే తీసుకున్న వాళ్ళు బయటకు పోవటమే సార్. ఓకే పూర్తిగా అవగాహన చేసుకొని ఆ ప్రాంత ప్రజల మనోభావాల్ని, వాళ్ళ అవసరాలను గుర్తించి ఒక్కొక్కటిగా ఈ నగరంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కార్పొరేటర్లు అలాగే కూటమి నాయకుల సహకారంతో తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో అభివృద్ధిని అటకెక్కించినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఈ ప్రాంతం డిఎస్ నగర్ ప్రాంతంలో ఈ డివిజన్లో కూడా గత 5 సంవత్సరాల్లో ఒక తట్టమట్టి అయినటువంటి పరిస్థితులు అందరం కూడా చూసాం. ఈరోజు ఇక్కడ అవసరమైనటువంటి కార్యక్రమాల మీద స్థానిక కార్పొరేటర్ గారు అలాగే కూటమి నాయకులు దృష్టి పెట్టి ఒక్కొక్కటిగా ఒక్కొక్క పని కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా డిఎస్ నగర్లోని 16వ లైన్ దాదాపు 5 సంవత్సరాల పాటు అనేక పర్యాయాలు స్థానిక ప్రజలు అడిగినప్పుడు కూడా ఇక్కడ ఒక రోడ్డు వేయడానికి అనేక రోజుల నుంచి తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఈరోజు 49 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్స్ అండ్ రోడ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. పక్కనే మనకున్నటువంటి చాకల్గుంటని నిరుపయోగంగా పడేసినటువంటి పరిస్థితుల్లో ఆ చాకల్గుంట చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయడం, మొక్కలు నాటేటువంటి కార్యక్రమంతో పాటు అక్కడ వచ్చేటువంటి బ్యాడ్ స్మెల్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో డీసిల్టేషన్ కూడా పూర్తిగా చేయడం జరిగింది. దాని పక్కనే నల్ల చెరువు వాకింగ్ ట్రాక్ని మరమ్మతులు చేయించడంతో పాటు అక్కడ అవసరమైనటువంటి జిమ్ ఎక్విప్మెంట్తో పాటు టాయిలెట్స్ని కూడా కొత్తగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి రోడ్స్ కానీ, నిమ్మలపేట డ్రైన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ డివిజన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా 1 by 1 చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ప్రవహించేటువంటి బీకల వాగు సంబంధించినటువంటి అవుట్ఫాల్ డ్రైన్తో పాటు దానికి కావాల్సినటువంటి రీటైన్ వాల్ని కూడా పెద్ద ఎత్తున అవసరమైనటువంటి నిధుల్ని తప్పకుండా తీసుకొని ఒక నెలలోనే ఆ కార్యక్రమాలు కూడా ప్రారంభించి 14వ డివిజన్ని పూర్తిగా అభివృద్ధి చేసి ప్రజలు కోరుకున్నటువంటి కబాడీగూడెం కానీ ఈ ప్రాంతాల్లో ఈ స్టోన్ డ్రైన్స్ అన్నీ కూడా పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది.